రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి 5 సంతకాలతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, రైతులకు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు, నిరుపేదలకు భద్రత, భరోసా కల్పించారని, చంద్రన్న పాలనలో రానున్న 5 ఏళ్ల స్వర్ణ యుగమేనని కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు. మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్ ఫైల్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకాలు చేసిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ వలసపాకల గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నివాసంలో పార్టీ శ్రేణులు నియోజకవర్గంలోని 5 అంశాలకు సంబంధించి లబ్ధి పొందబోయే లబ్ధిదారులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఎలక్షన్లో ఏవైతే తిరిగేవో అందరికీ మేము పెన్షన్ పెంచుతాము, మీకు అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వస్తే అన్నీ కూడా మేము చేస్తామని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళని కూడా మేము అడిగాం. ఆ విధంగానే మహిళలు జోదరులు అందరూ కూడా ఒక్కరు కూడా వెనక్కి తిరగకుండా గ్లాస్ కోటేసి నెగ్గించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా అందరూ కూడా నెగ్గడం జరిగింది. 5 సంవత్సరాలు జగన్ వారి వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో అంతా ఇబ్బంది పడ్డాం. అలా ఎవరు కూడా జగన్కి ఓటేయడానికి ముందుకు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాయన్నీ కూడా ఇస్తారు. ఇప్పుడు కూడా పెన్షన్లు కానీ అలాగే గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు అవి కూడా అనౌన్స్ చేస్తారు. ఇవి అయిన తర్వాత ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ కూడా మంచి చేస్తుందని అందరూ కూడా ఓటేసి నెగ్గించడంలో అందరూ కూడా అదృష్టవంతులు. ఈవేళ అనుకున్న అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ప్రజల నమ్మకానికి వన్ని చేయకోకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలనేసి మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ వాళ్ళ కష్టం అంతా కూడా ఈ పెన్షన్లు ఇవ్వటంలో కానీ ఈ పంచాయతీలో కూర్చొని ఏమైతే మనం 2014 నుంచి 19 వరకు మనం చేసుకున్నామో అవన్నీ కూడా మనం స్వాధీనం చేసుకుని ప్రజలకు మంచి పని చేస్తారని మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇక్కడ ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవడంలో కూడా అత్యధిక మెజార్టీలతోటి ఈ రాజకీయ వ్యవస్థలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఎన్నికలు జరిగినప్పుడు ఇంత మెజార్టీలు వన్ సైడ్ ఎలక్షను మొట్టమొదటిసారిగా మా టైంలో మేము చూసాం. అందరికీ అబౌవ్ 25,000, 30,000, 40,000 మెజార్టీలతో చాలామంది నెగ్గటం జరిగింది. అది కూడా 164 సీట్లతోటి మీ విజయ సంకేతం ఎగరవేయటం మీద అందరూ కూడా తెలిసింది. ప్రత్యేకంగా ఓట్లేసి గత ప్రభుత్వం మీద ఉన్న ద్వేషాన్ని కొత్త ప్రభుత్వం మీద ఉన్న ఆదరణ చూపించి అమితంగా ఓటేసిన సోదరి ప్రజానీకానికి అందరికీ అన్ని విధాలుగా కూడా ఎప్పటికప్పుడు మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి సంధానకర్తలుగా ఉన్న పత్రికా విలేకరు సోదరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటెడ్ మీడియా సోదరులందరికీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాలు చిన్న తప్పులు చేసిన తప్పులు జరుగుతున్నాయని హెచ్చరిస్తూ మంచిని మంచిగా చూపిస్తూ మా ప్రభుత్వానికి గతంలో ఏ విధంగా ఆ ప్రభుత్వానికి చేయూతనిచ్చారో ఆ విధమైన చేయూతనిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలక్షన్లో అనేక రకాల వాగ్దానాలు ఇవ్వటం జరిగింది. ఆ వాగ్దానాల్లో భాగంగా డిఎస్ఏ మీద సంతకం పెడతాం. అది మొట్టమొదటి సంతకం డిఎస్ఏ మీద పెడతానని చెప్పటం, తర్వాత పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ని పెంచుతామని చెప్పటం, మూడోది అన్నా క్యాంటీన్లు తెరుస్తానని చెప్పటం,
నాలుగోది భూ సవరణ చట్టం, ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పటం. ఐదోది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెడతానంటాం. మన అందరం కూడా చూసిందే. మరి నాయకుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని తన కులదైవాన్ని దర్శించుకుని వచ్చి నిన్న సెక్రటరియట్లోకి వెళ్ళటం, అక్కడ అమరావతి ప్రధానికం స్వాగతం చెప్పటం. మరి ఆఫీసర్లందరూ కూడా సెక్రటరియట్లో స్వాగతం చెప్పడం మనందరం చూసిందే. అన్న ప్రకారంగా మొట్టమొదటి డిఎస్ఏ మీద మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది. అన్ని విధాలుగా నైపుణ్యం పెంచాలి, యువతకు నిరుద్యోగ వృత్తినిస్తూ మరి వచ్చే వరకు కూడా మరి డబ్బులు ఇచ్చే విధి విధానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రతి వారికి ఉపయోగపడుతుందని దాన్ని కూడా ఈ 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఈ 5 సంతకాలు కూడా ఇవాళ రేపుల్లో కూడా మరి అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇంప్లిమెంట్ చేసేది ఎప్పుడెప్పుడు చేస్తారనేది చెప్పి మీడియా సమక్షంలో మీ అందరికీ కూడా చెప్పి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేస్తాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినప్పుడు కానీ, ఈ పెన్షన్లు ఇచ్చినప్పుడు కానీ ఈ కార్యక్రమాలన్నీ మేము కూడా చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కార్యకర్తలు, ఆఫీసర్లు, ప్రభుత్వ ప్రతినిధులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల సమక్షంలో అందరూ కూడా గత ప్రభుత్వం విధి విధానాలు అనుసరించకుండా ఏదైతే స్టైల్లో మీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది తర్వాత నమ్రతతో, సమర్థతతో, ఆలోచన విధానంతో సాధు జంతువుల పద్ధతిగా ఏ విధంగా అయితే వెళ్ళామో ఆ విధంగా వెళ్తాం తప్ప ఎవరో రెచ్చగొట్టినంతలోనే రెచ్చగొట్టుకుపోవద్దని మా కార్యకర్తలకు మనవి. ఏది ఏమైనా నాయకుడికి ఇంత మెజారిటీ ఇచ్చినప్పుడు మంచి పేరు తెచ్చి మంచి కార్యక్రమాలు చేయాలనేది మా ఆలోచన. అందరికీ